श्रीगुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులరా వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 125 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 126వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. భీష్మ ఉవాచ విష్ణువారు చెప్తున్నారు ధర్మరాజుతోటి, ప్రవిశ్యస్య మహారణ్యం తాపసానామధాశ్రం ఆససాద తతో రాజా శాంతశ్చోపావిశత్తథ. ఆ రాజు సుమిత్రుడు నిన్న సగంలో ఆపారు అధ్యాయం వ్యాసుడు వారు, అది కొనసాగిస్తున్నారు అన్నమాట. సుమిత్రుడు మహారణ్యంలో ప్రవేశించి తాపసాశ్రమాన్ని చేరుకున్నాడు. అలిసిపోయి అక్కడ కూర్చుండిపోయాడు. తన్ కార్ముక ధరం దృష్ట్వా శ్రమార్థం క్షుదితం తదా సమేచ్ఛ ఋషేస్తస్మిన్ పూజాంచక్రుర్యథావిధి. అతన్ని సమీపించి ఋషులు యథావిధిగా అతన్ని పూజించారు. స పూజాన్ ఋషిభిర్దత్తాం సంప్రగృహ్య నరాధిప అపృచ్ఛత్ తాపసాన్ సర్వాన్ తపసో వృద్ధిముత్తమాం. ఋషులిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ సుమిత్రుడు అనే రాజు ఆ తాపసులను అందరినీ కూడాను తపస్సు బాగా వృద్ధి పొందుతుందా అని అడిగాడు. తస్య రాజ్ఞో వచనం సంప్రగృహ్య తపోధనాం ఋషయో రాజశార్ధూలం తమ పృచ్ఛన్ ప్రయోజనం. ఆ ఋషులందరూ కూడాను అప్పుడు ఆ రాజు వచ్చిన ప్రయోజనం ఏమిటి అని అడిగారు. కేన భద్ర సుఖార్థేన సంప్రాప్త తపోవనం పతాదిర్బద్ధ నిస్త్రింశ ధన్వీ వాణి నరేశ్వర సర్వేశ్వర. కత్తిని నడుము కట్టుకొని ఉన్నావు, విల్లు బాణాలు ధరించావు, కాలి నడకని ఇక్కడికి వచ్చావు. ఏ సుఖాన్ని ఆశించి వచ్చావు నువ్వు? ఏ తదిచ్ఛామహే శ్రోతుం కుతః ప్రాప్తోసి మానద కస్మిన్ కులేతు జాతస్వం కిన్నామాచాసి బ్రూహినా. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? ఏ వంశంలో పుట్టావు? నీ పేరేమిటి? ఇదంతా చెప్పు నువ్వు అని అడిగారు ఆ తాపసులు. తతః స రాజా సర్వేభ్యః ద్విజేభ్యః పురుషర్షభ ఆచచక్షే యథా న్యాయం పరిచర్యాంచ భారత. అప్పుడు ఆ రాజు ఆ ద్విజులందరితో యథోచితంగా మాట్లాడాడు. తన కార్యక్రమం గురించి తెలిపాడు. హైహయానాం కులే జాత సుమిత్రో మిత్రనందన చరామిన్ మృగయూధుని నిఘ్నన్ బాణై సహస్రశ. హైహే వంశంలో రాజునయ్యా నేను. నన్ను సుమిత్రుడు అని అంటారు. వేల బాణాలతో మృగ సమూహాన్ని గాయపరుస్తూ విహరిస్తున్నాను. మిత్రుడనే అతని యొక్క కొడుకుని నేను. బలేన మహతా గుప్తా సామాచ్చ సావరోధన మృగస్తు విద్దో బాణేన మయా సరతి శల్యవాన్. నేనిప్పుడు ఎంతోమంది మంత్రులతో కూడి గొప్ప సైన్యం రక్షిస్తూ ఉండగా అంతఃపురంతో సహా ఇక్కడికి వచ్చాను. నా బాణం తగిలి ఒక మృగం ఆ బాణంతో ఇటు పారిపోయి వచ్చింది. తంద్రవంతమను ప్రాప్త వరమే తద్ యదృచ్ఛయా భవత్సకాశం నష్ట శ్రీ హతాశ శ్రమకర్షిత. పారిపోతున్న ఆ మృగాన్ని వెంబడించి యథేచ్ఛగా ఈ వనంలో మీ దగ్గరికి వచ్చాను. నా శోభ తరిగిపోయింది, హతాశున్నయ్యాను, శ్రమ చేత నీరసించిపోయాను. కిన్ను దుఃఖమతోన్యద్వై యదహం శ్రమకర్షిత భవతామాశ్రమం ప్రాప్త హతాశో భ్రష్టలక్షణ. రాజలాంఛనాలన్నీ కోల్పోయి హతాశున్నై అలసటతో నీరసించి ఇప్పుడు మీ ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాను. ఇంతకన్నా వేరే దుఃఖం ఏముంటుంది చెప్పండి.
నా రాజలక్షణచ్చాగన పురస్యత పోతన దుఃఖం కరోతి తీవ్రం యదాశ వేతామమాం. నా ఆశ భగ్నం కావడం వల్ల తీవ్రమైన దుఃఖం ఆవేశించింది నన్ను. హిమవాన్ వా మహాశైల సముద్రో వా మహోదధి మహత్వాన్ వపద్యేతాం నభసో వాంతరతథా ఆశాయాస్తపసి శ్రేష్ఠ తథా నాంతమహంగతః భవతాం విదితం సర్వం సర్వజ్ఞా హి తపోధన. ధర్మరాజు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆశ గురించిన ప్రశ్నను అడిగాడు ధర్మరాజు. పితామహ, మనిషికి శీలం ప్రధానం అని చెప్పావు, మరి ఆశ అంటే ఏమిటో అది చెప్పమంటే దానికి కథ చెప్తున్నాడు అనమాట ఆయన. మహాపర్వతం హిమాలయం గాని అగాధమైన జలరాశి గల సముద్రం గాని తమ వైశాల్యం చేత ఆశతో సమానం కావు. తాపస శ్రేష్ఠులారా, అంతులేని ఆకాశంలా ఆశకు కూడా అంతం చూడలేదు నేను. మీకంతా తెలుసు, తపోధనులు సర్వజ్ఞులు కదా అన్నాడు. భవంతాసు మహాభాగా తస్మాత్ పృచ్ఛామి సంశయం ఆశావాన్ పురుషో యః స్యాత్ అంతరిక్షమథాపివ కినుజ్జాయస్తరం లోకే మహత్వాత్ ప్రతిభాతి వః ఏతదిచ్ఛామి తత్వేన శ్రోతుం కిమిహ దుర్లభం. మీరందరూ కూడా గొప్ప మహానుభావులు కాబట్టి నా సందేహాన్ని అడుగుతున్నాను. నాకొక్క విషయం చెప్పండి, ఆశావాది అయిన పురుషుడు గొప్పవాడా, అంతరిక్షం గొప్పదా? చెప్పండి, ఏది గొప్పదని మీకు అనిపిస్తుంది? దీని యొక్క తత్వాన్ని వినాలని ఉన్నది. యది గుహ్యం నవో నిత్యం తదా ప్రభృతమాచరం న గుహ్యం శ్రోతుమిచ్చామి యుష్మభ్యో ద్విజసత్తమా. ఇది మీకు సదా గొప్ప విషయం కాకపోతే చెప్పండి, మీరు వివరించండి. గోప్యమైతే నేను వినను అంటే అది పరిప్రశ్న అన్నమాట. నాకు యోగ్యత ఉన్నది, వినతగిన వాడిని అంటే వినిపించండి. లేదు అది గోప్యము, నేను వినతగింది కాదు అంటే వద్దు. భవత్తపో అంటే గురువు గారిని కానీ పెద్దవాళ్ళని కానీ అడిగేటప్పుడు ప్రశ్న ఈ విధంగానే అడగాలి. భవత్తపో విఘాతో వా యది స్యాద్ విరమే తదా యది వాస్తి కథా యోగః యోయం ప్రశ్నో మయేరితః ఏతత్ కారణ సామర్థ్యం శ్రోతుమిచ్ఛామి తత్వతః భవంతోపి తపో నిత్యాః బ్రూయురేతత్ సమన్విత. మీ తపస్సుకు విఘ్నం అవుతుంది అనుకుంటే నేను ఈ విషయాన్ని విరమించుకొని వెళ్ళిపోతాను. మీకు సమయం ఉంటేనే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆశకు గల కారణాన్ని సామర్థ్యాన్ని తత్వపరంగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మీరందరూ నిత్యం తపస్సు చేసేవారు కాబట్టి మీరంతా కలిసి దీనికి సమాధానం చెప్పండి అన్నాడు. మళ్ళీ ఈ అధ్యాయం కూడా విషయం పూర్తి కాకుండానే స్వామి వ్యాసుల వారు ముగించారు. రేపు ఇది కొనసాగుతుంది ఈ కథ. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి వృషభగీత సుషడ్వింశత్యధిక శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 126వ అధ్యాయం. రేపు మనం 127వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణం, సాయి కృష్ణార్పణం.